Hi guys, welcome back to our channel and good morning. So iroju day 4. Yeah. Day 4 of our Vietnam trip. సో మేము నిన్న నైట్ దనాంగ్ నుంచి హనాయ్ వచ్చాం కదా. సో వచ్చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాం అనమాట. సో నేను పొద్దున్నే మళ్ళీ 5:30కి లేసాము. 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగేజ్ కూడా చదువుకున్నాము. సో నేను చెప్పినట్టు ఈరోజు మేము క్రూజ్కి వెళ్తాము. సో 2 days 1 night క్రూజ్లోనే ఉంటామన్నమాట. అండ్ క్రూజ్లో బ్యాగేజ్ రిస్ట్రిక్షన్ ఉంది, లైక్ ఎక్కువ తేయకూడదు. సో మేము మళ్ళీ ఏం చేసామంటే లగేజ్ మొత్తాన్ని అరేంజ్ చేసి ఇంకొక చిన్న క్యాబిన్ బ్యాగ్లో మాకు కావాల్సిన 2 daysకి కావాల్సిన అవుట్ఫిట్స్ అన్నీ మళ్ళీ దాంట్లో పెట్టి సో అది రెడీ చేసాము. అదొక పెద్ద పని అయిపోయింది పొద్దున్నే లేచి. సో అంతా అయిపోయి ఇప్పుడే మేము రెడీగా ఉన్నామన్నమాట. సో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది కింద. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో క్రూజ్ నుండి వాళ్ళే వెహికల్ పంపిస్తున్నారు మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి. ఐ థింక్ 2 hours డ్రైవ్ ఉన్నట్టుంది. సో వాళ్ళే వెహికల్ పంపిస్తున్నారు. ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ తినేసి 1 set of లగేజ్ ఇదే హోటల్లో పెట్టి ఇంకొక సెట్ మనతో పట్టుకెళ్ళి క్రూజ్లోకి వెళ్ళి చిల్ అవడమే. సో ఈరోజు ప్లాన్ అయితే ఇది. సే హాయ్. హలో. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే బాగుంది. అండ్ మేము బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. లగ్జరీ బస్ అన్నారు అండ్ బస్ కూడా చాలా బాగుంది ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ మాకు లగేజ్ అన్నిటికీ అసలు ఇబ్బందే లేకుండా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇది ఇన్సైడ్ ఆఫ్ ద బస్ అయితే బాగా నీట్గా చాలా బాగుంది అనమాట. మనకి రెక్లైనర్ సీట్స్ వచ్చాయి. ఈ బస్లో ఈజీగా మనం ఒక హాఫ్ డే లేకపోతే మినిమం బాగానే ట్రావెల్ చేయొచ్చు, ఎందుకంటే అంత కంఫర్టబుల్గానే ఉంది, మనకి ఈజీగానే ఉంది. అండ్ ఇతనే మన గైడ్ లాగా అనమాట. చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు అబ్బాయి. రీచ్ కాలేదు, వాడు ఇక్కడ బ్రేక్ కి ఆపాడు. హాఫ్ అన్ అవర్ వీ కెన్ జస్ట్ గో అరౌండ్ అండ్ సీ అండ్ టేక్ సమ్ బ్రేక్ అని ఆపాడు అనమాట. ఒక 30 minutes. అందుకే ఈ ఐడీలు మమ్మల్ని కనిపెట్టడానికి. సో మా బస్ డ్రైవర్ అయితే ఇక్కడ ఆపాడు. సో బేసిక్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ బస్సెస్ కానీ లేకపోతే టూరిస్ట్ వెహికల్స్ అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్ కైండ్ ఆఫ్ థింగ్ దగ్గర రెస్ట్, ఇది యాక్చువల్గా ఒక రెస్ట్ స్పాట్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చిన్న ఒక పర్ల్ ఎగ్జిబిషన్ టైప్లో పెట్టారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు పర్ల్ ఫార్మింగ్ ఎలా చేస్తారు అండ్ దాన్ని ఎలా ఫస్ట్ ఎలా పెడతారు షెల్లో అండ్ ఆల్సో దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు బయటికి, ఇవన్నీ డీటెయిల్డ్గా మనకి చెప్తున్నారు అనమాట. అండ్ ఆల్సో మాకు ఇక్కడ మేజర్గా మేము తెలుసుకుంది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు పర్ల్ కొనేటప్పుడు ప్రైస్ ట్యాగ్లో మనము కింద ఏ అనేసి ఉంటుంది అనమాట, ఆల్ఫాబెట్ ఏ. సో బేసిక్గా ఎన్ని ఆల్ఫాబెట్ ఏస్ ఉంటే ఆ పర్ల్ క్వాలిటీ అంత మంచిది అనమాట. సో ఇఫ్ యు ఆర్ బయింగ్, సో మీరేం చేయాలంటే ఈ ఏ అనేవి ఆల్ఫాబెట్ ఏ ప్రైస్ ట్యాగ్ మీద ఆల్ఫాబెట్ ఏ ఎన్ని ఎక్కువ ఉంటే అంత బెటర్ అనమాట. మ్యాక్సిమం మేమైనా చూసింది 4 A's. సో అండ్ ఇప్పుడు మనకి తను పర్ల్ సైజెస్ కంపారిజన్ చూపిస్తుంది అనమాట. తన చేతిలో అయితే వన్ ఆఫ్ ద బిగ్ పర్ల్స్ పెట్టుకుంటుంది, అది లెఫ్ట్ హ్యాండ్లో. అండ్ తన రైట్ హ్యాండ్లో అయితే మనకి చిన్న పర్ల్ చూపిస్తుంది అనమాట. జస్ట్ ఇన్ కంపారిజన్ మనకు చూపిస్తుంది అనమాట పర్ల్ సైజెస్. అండ్ ఆ పెద్దది వచ్చేసి ఈ షెల్లో ఫామ్ అయిందనేసి చెప్తుంది. అండ్ ఆల్సో ఆ కలర్ ఆఫ్ ద షెల్ అండ్ కలర్ ఆఫ్ ద పర్ల్ కూడా ఒకటేలాగా ఉంటుంది అనమాట. వైట్ది వైట్, బ్లాక్ది బ్లాక్, అట్లా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్ అన్నీ కూడా మనకు అలా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు తను చెక్కలో పట్టుకుంది కదా, ఆ వుడ్ పీస్ మీద
మీద ఉందైతే ఆయిస్టర్ మెంబ్రేన్ అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి ఇప్పుడు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తుంది అక్కడ. ఇదైతే లైవ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనమాట. అతనైతే ఫస్ట్ ఆయిస్టర్ని క్లీన్గా ఓపెన్ చేశాడు నైఫ్తో, అండ్ అది కోసి అండ్ అది సపరేట్ చేస్తున్నాడు అనమాట. సో క్లియర్గా పర్ల్ అంత పెద్ద షెల్లో మనకి వచ్చే పర్ల్ అయితే సైజు ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. చిన్నది తీసి మనకు అందులో పెట్టాడు అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసింది మనకి ఆమె డెమోన్స్ట్రేట్ చేస్తుంది అనమాట, చూపిస్తుంది. అండ్ సో అంత పెద్ద దాంట్లో సైజ్ వచ్చేసి అంత వచ్చింది. సో యా, అండ్ చూసారా మీరు ఆ కలర్ ఆఫ్ ద షెల్ అండ్ ఆల్సో ద కలర్ ఆఫ్ ద పర్ల్ ఒకటే ఉంది. ఆమె అదే మాకు కన్వే చేస్తుంది అనమాట. అమ్మ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, డౌన్ స్టేర్స్కి రమ్మని, నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తా అని. ఇట్స్ ఫార్మ్ నచ్ అంటే ఇప్పుడు బేబీలే అంటారు. ఇది వ్యాపారం. ఇప్పుడు షాపింగ్కి, ఇప్పుడు ఆ పర్స్ని అమ్మడానికి మన పైన ప్రయోగాలు వేస్తున్నాం. Have a white color. It takes about 2 years to 3 years to get it pearl. And the Tahiti have a black color. It takes about 5 years to 7 years to get it pearl. That one is a South Sea. South Sea is the biggest size, and it takes very long time, about 6 years to 10 years to get it pearl. The color of the pearl all depend on color of the shell. Yeah, and you can check information in this tab. Double A mean is the medium quality. 4A పర్ల్ వచ్చి ద బెస్ట్ క్వాలిటీ అంట గైస్. సో కొనుక్కోమంటుంది, కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రైజులు ఇవి. వంశీ కొంటావా ఏంటి? వైరే ముత్యాలు వేసుకుంటా నేను, రియల్ ముత్యాలు. ఎందుకు వేసుకోరు? వేసుకుంటారు, కొన్నిస్తే వేసుకుంటారు. నువ్వు కొనే వరకు వీడియో నిన్నే చూపిస్తా. పడవడ్డా చూడండి గాయ్స్, ఈ ఒక్క రింగ్ 50-60 USD అంటే ఎంత ఎక్కువ. బాగున్నాయి గాయ్స్, కానీ ప్రైజీ ఉన్నాయి బాగా. సో త్యాగం చేస్తున్నా వంశీ కోసం, జస్ట్ టు మేక్ హిమ్ హ్యాపీ. న్యాచురల్ సిల్క్ దానికి వచ్చాము ఇప్పుడు మనం. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, యాక్చువల్గా చాలా బాగున్నాయి. లుక్స్ ఆఫ్ ఇట్. సి ఇవి రియల్ సిల్క్తో చేసిన దుపటాస్, స్కార్ఫ్. సారీ, ఇవన్నీ రియల్ సిల్క్తో చేసిన క్లాత్స్ అంట గాయ్స్. బట్ అవి కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. చీప్ అంటే చీప్ అని కాదు, అట్లీస్ట్ కొంచెం రీజనబుల్ ఉంటే వీ కెన్ డెఫినెట్లీ టేక్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ నేను యాక్చువల్గా మొన్న వేరే మ్యాగ్నెట్స్ తీసుకున్నాను, ఇవి బాగున్నాయి. అండ్ ఇవి తక్కువ, 170కి 516. నేను కొంచెం ఎక్కువకే తీసుకున్నాను. ఈ లెక్కన 2 నేను 150 120 తీసుకున్నాను కదా. ఇక్కడ 6 వస్తున్నాయి. బోత్ వేసా దేంతో? ఇది ఏమి మల్లె పర్లా? షెల్లా?
మాట్లాడకపోవడమే బెటర్ అంటావు నన్ను. ఏ క్రాక్స్ ఉన్నాయిదా, ఐ థింక్ లైక్ ఇక్కడే మేడ్ ఇన్ వియట్నాంవే కదా. స్లైడర్స్ చూడు, ఇన్ కేస్ తక్కువ ఉంటే వీ కెన్ టేక్. క్రాక్స్ వియట్నాంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అంట గైస్. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో, బట్ నాకు ఆ విషయం వియట్నాం వచ్చాకే తెలిసింది. ప్రైస్ ఎంత ఉంది చూడు, 500 VNC. 500 VNC అంటే $30 ఎంసీ. $30 ఆర్ట్స్కి క్రాక్స్ వస్తున్నాయి గైస్. మొత్తం తెలిసుంటే ఇక్కడే కొనుక్కునే వాళ్ళమే ఒక 5 జతలు. టోపీలు ఉన్నాయి, కావాలా? ఈరోజు వంశీ వీడియోలో కనపడలేదు. సే హాయ్ వంశీ. హలో. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ వియట్నాం ట్రిప్? సిగ్గుపడిపోతావు ఏంటి, మాట్లాడాలి. ఓకే గైస్, క్రూజ్లో వంశీలోని కళాకారుడిని బయటికి తీద్దాం. వీళ్ళు ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నారు. క్రూజ్కి వెళ్ళే వాళ్ళందరినీ ఒక కాంప్లెక్స్ని మధ్యలో కట్టేసి వాళ్ళందరినీ ఇక్కడ ఆపేసి 30 minutes బ్రేక్ అని చెప్పి బిజినెస్ చేస్తున్నారు అనమాట, ఇవన్నీ అమ్మేసి. సో అంతే, అంతకు మించి మనకి ఇక్కడ ఏం లేదు. కొనేవాళ్ళు కొంటారులే ఆబ్వియస్లీ, బట్ మనమైతే ప్రస్తుతానికి ఏం కొనట్లేదు. ఇంక వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కితే డైరెక్ట్ క్రూజ్కి వెళ్తే. ఇక్కడ కోకోనట్స్ ఫేమస్ అనుకుంటా, అండ్ చాలా బాగున్నాయి. మేము ప్రతి చోట కోకోనట్ వాటర్ తాగుతున్నాము, చాలా యమ్మీగా ఉన్నాయి. అండ్ గోవాస్ కూడా చాలా బాగున్నాయి. ఇదే గాయస్ మాలిమో, నేను లాస్ట్ సీట్ అనమాట. యాక్చువల్గా నేను ఎందుకు వచ్చానంటే, నేను గోవా చేసి తీసుకుంటున్నాను. నేను బ్యాగ్ దీంట్లో వదిలేసాను, వాళ్ళకి క్యాషే కావాలంట. సో బ్యాగ్ కోసం వచ్చాను మళ్ళీ. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గాయస్, మనము ఈ లిమో ఇక్కడ దిగేసి బుడ్డి క్రూజర్లో ఎక్కి పెద్ద క్రూజ్ దగ్గరకి తీసుకెళ్తారంట మనల్ని. సో ఇప్పుడు దిగేసి ఈ చిన్నవి ఎక్కాలి. సో ఎక్కాలి. ఇప్పుడు ఈ చిన్న షిప్లో ఎక్కుతున్నాము. ఇప్పుడు ఎక్కి మనం క్రూజ్ ఎక్కేద్దాం అక్కడికి వెళ్ళి. మనకి చిన్న చిన్న రాక్ ఫార్మేషన్ లాగా చాలా ఉన్నాయి, లైక్ స్మాల్ ఐలాండ్స్ లాగా. చిన్న చిన్న రాక్స్ ఏం కావు ఇవి, చాలా పెద్ద రాక్స్. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది లొకేషన్. లేస్ మొత్తం తినేస్తున్నాడు, అందరి కోసం తెచ్చిన లేస్ మొత్తం తినేస్తున్నాడు.
యా గైస్, సో మన క్రూజ్ అది కాదు, ఇది దిస్ ఇస్ రియల్లీ నైస్. ఇది అంటే అది కూడా డోరియానే, బట్ మేము వెళ్ళేది ఈ క్రూజ్ అనమాట. చాలా బాగుంది కదా, బాగుంది యాక్చువల్గా. దిస్ ఇస్ గుడ్ గైస్. మనము డ్రోన్ లేపినప్పుడు దీని అందం అదిగోండి గాయస్, మన కోసం చేతులు ఎత్తున్నారు. మనం అక్కడికి ఎక్కడం. शुक्रिया. We have come to the room, guys.
వా వ్యూ భలే ఉంది, సూపర్. బాల్కనీ వ్యామీ. ఓకే, ఇలా ఇక్కడ 2 చైర్స్ ఇచ్చాడు. ఇక్కడ అంతా మనం వేరే క్రూజెస్ ని చూడొచ్చు. అండ్ ఇది టీవీ, ఇది వచ్చి వాష్రూమ్, బాత్ టబ్. బాగుంది, నీట్గా. ఇట్స్ రియల్లీ నైస్. ఆపోజిట్లో కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళే. నాకు ఇది చాలా నచ్చింది యాక్చువల్గా బాల్కనీ. బయటకు వెళ్దాం. చూడండి, అక్కడ ఒక ఆవిడ సేల్ చేస్తుంది చిప్స్ అవి ఇవి. చూడండి, వావ్, బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ మనకి లైఫ్ వెస్ట్లు కూడా ఇచ్చాడు. మనం క్రూజ్లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా ఇచ్చారు. యా గైస్, సో మొత్తానికి చెక్ ఇన్ అయిపోయాము అండ్ రూమ్ కూడా చూసారు కదా. ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఎక్స్పెషల్గా ఈ బాల్కనీ వ్యూకి. సో నేను ఇక్కడే ఉంటాను మోస్ట్లీ. సో యా, మేము చెక్ ఇన్ అయిపోయాము, లంచ్ కూడా అయిపోయింది. సో ప్లాన్ ఏంటంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutesలో రఫ్లీ మనకి కయాకింగ్ ఉంది కింద. సో ఇప్పుడు మేము లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి స్విమ్ వేర్ టైప్లో వేసేసుకుని కిందకి వెళ్తే మనము కయాకింగ్కి వెళ్ళొచ్చు. వాళ్ళు మళ్ళీ చిన్న బోట్స్లో తీసుకెళ్తారు అనుకుంటా, నాట్ షూర్. సో చూద్దాము. ఫస్ట్ అయితే ఇంకా మేము లైట్గా రిలాక్స్ అయ్యి కయాకింగ్కి రెడీ అయిపోదాం. సో మేమైతే రెడీ అయిపోయి కిందకి వచ్చేసాము కయాకింగ్ కోసం. లెట్స్ గో ఫర్ కయాకింగ్. మరి పైన వదిలేసి వచ్చేవాళ్ళం కదా. హే గాయ్స్, ఫైనలీ వీఆర్ కయాకింగ్కి వచ్చాము. పాపం వంశీ మొత్తం కష్టపడుతున్నాడు, మనం ఏం హెల్ప్ చేయట్లేదు. మేమైతే ఎక్కడికో వచ్చి ఆపాం గాయ్స్. పెడల్ని బోట్ని అలసిపోయాము చేసి. ప్రియా, మేమేదో అట్లా కయాకింగ్ చేసి మళ్ళీ మా బోట్ దగ్గరికి వచ్చేసాము. మా క్రూజ్ దగ్గరికి వచ్చేసాము గాయ్స్. అదే మన క్రూజు. ఇంకా వెళ్ళి దిగిపోయి స్విమ్మింగ్ పూల్లో దూకుదాం అనుకుంటున్నాము. ఇది మా వల్ల కావట్లేదు. వంశీ ఏమో సముద్రంలో దూకి స్విమ్మింగ్ చేస్తా ఉంటున్నాడు. సో దట్స్ ఇట్.
వాళ్ళు ముగ్గురు భలే. చేస్తారా మీ లోపు? యా ఓకే. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద డ్రోన్ అండ్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద క్రూజ్ గైస్. ఎంత బాగుందో చూడండి. రకరకాల క్రూజ్ లు అనేది తెచ్చి ఇక్కడ పార్క్ చేసుకున్నారు. ఇది చిన్న స్విమ్మింగ్ పూల్, లిటిల్ స్విమ్మింగ్ పూల్. పైన పెద్దది ఉంది అని చెప్పారు, చూద్దాం అక్కడికి వెళ్ళడానికి కుదిరితే. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ద క్రూజ్. వంశీ డ్రోన్ ఎగరేస్తున్నాడు. సో మంచి when you come to Vietnam, like a few days before you go to Doria Cruise, right? So during this time, so what do you eat? Dedication. Excuse me.
వంశీ రైస్ పేపర్ రోల్ చేస్తున్నాడు టొమాటో. వాళ్ళు నేర్పించారు కదా అయినాక మనకి ఎలా చేయాలో. సో వంశీ అది నేర్చుకున్నాడు అనమాట. తను మా ఫ్రెండ్స్కి కూడా నేర్పుతూ చేస్తున్నాడు. చపాతి awesome. Chef. Tinna. Ravi. How is it, Cheppu? Ready? How is your own rice roll? Good. Good. Awesome. Okay. Do you want to join them? Rami, we just started. Okay. నా దగ్గరికి వెళ్ళలేమో నువ్వు అట్లా అట్లా తీయాలి. అందరూ ఒకసారి చూపిన తర్వాత అయిపోయినాక అదిగో ఫిషెస్ అవి ఫిషెస్ పెట్టేనా సౌండ్ ఇస్తా